హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో Node.js నుంచి కుకీస్ని React.jsకి ఎలా పంపించాలో చూద్దాం. సో ముందుగా చూసినట్లయితే నేను ఇక్కడ ఒక సైన్ ఇన్ పేజీని క్రియేట్ చేశాను. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత Node.jsలోకి మనం ఏపీఐ కాల్ చేస్తాము. అక్కడ అదే మనం ఇచ్చిన డీటెయిల్స్ కనుక వ్యాలిడ్ అయితే కుకీని సెట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ని ఇప్పుడు మనం త్రూ అప్లికేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేసామో చూద్దాం. సో React.jsలో ఒక సైన్ ఇన్ ఫామ్ క్రియేట్ చేశాను కదా. సో ఆ ఫామ్ని మనం విధంగా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ సబ్మిట్ బటన్ ఇచ్చాను. ఎప్పుడైతే యూజర్ సబ్మిట్ క్లిక్ చేస్తాడో కంట్రోల్ అనేది మనకి ఈ హ్యాండిల్ సబ్మిట్కి కాల్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని ప్రాప్స్లో క్రియేట్ యూజర్ అని చెప్పని ఫంక్షన్ కాల్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ని దానికి ఆర్గ్యుమెంట్స్గా పంపిస్తున్నాం. ఇక్కడ నుంచి కాల్ ఏమవుతుంది అని అంటే సెగాకి కాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిస్పాచ్ చేస్తున్నాము. డిస్పాచ్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ మెనూ చూసినట్లయితే ఇక్కడ సెగాస్ ఉన్నాయి కదా, సెగాలు యూజర్ డౌట్ సెగా. సో ఇక్కడికి కాల్ వస్తుంది. ఇక్కడ మనం ఏపీఐ కాల్ చేసామన్నమాట. సో ఇక్కడ సేవ్ యూజర్ ఇన్ఫో, ఇక్కడ మనం ఈ axos.post సేవ్ యూజర్ ఇన్ఫో ద్వారా మనం నోడ్ని కాల్ చేయడం జరుగుతుంది. సో నోడ్ని కాల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ index.jsలో app.post సేవ్ యూజర్ ఇన్ఫో వచ్చినప్పుడు మనం పోస్ట్లో ఏ డేటా అయితే సేవ్ చేసామో అది మనం ఇక్కడ క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఏం చేశానంటే రిక్వెస్ట్లో బాడీలో పేలోడ్లో యూజర్ నేమ్ వస్తే నేను ఆల్రెడీ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ఫ్రేమ్ చేసి పెట్టాను స్టాటిక్గా, అంటే యూజర్స్ లిస్ట్ అని. యాక్చువల్గా మనమైతే డేటాబేస్తో కంపేర్ చేసుకుంటాము, బట్ ఇది డెమో పర్పస్ కాబట్టి నేను ఇక్కడ యూజర్స్ లిస్ట్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలాగే ఇంకొక యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే యూజర్ ఫ్రంట్ ఎండ్లో యూజర్ ఇచ్చిన వాల్యూస్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఉన్న ఈ యూజర్స్ లిస్ట్తో కంపేర్ చేసి మ్యాచ్ అయితే కనుక రెస్పాన్స్ ఇస్తాము, అలాగే కుకీ కూడా సెట్ చేస్తాము. సో ఇక్కడ చూసినట్లయితే యూజర్ నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ అంటే రిక్వెస్ట్ బాడీలో వచ్చిన యూజర్ నేమ్, అలాగే పాస్వర్డ్ అనేది కనుక పేలోడ్లో ఉన్న పాస్వర్డ్కి మ్యాచ్ అయితే మనకి రెస్పాన్స్ వస్తుంది కదా, లాగిన్ రెస్పాన్స్. ఇఫ్ లాగిన్ రెస్పాన్స్ ఉన్నట్లయితే రెస్పాన్స్ మెసేజ్లో లాగిన్ సక్సెస్ఫుల్, అలాగే response.cookie అని చెప్పిన ఒక టోకెన్ తీసుకుంటున్నాను, దానికి date.now అని ఇస్తాను. బేసికల్గా ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే ఈ వాల్యూలో యాక్సెస్ టోకెన్స్ ఆర్ JWT టోకెన్స్ అవి ఇస్తుంటాము, బట్ నేను ఫర్ టెస్టింగ్ పర్పస్కి మనం date.now అనేది ఇచ్చాను అనమాట. ఇక్కడ మనం ఎలా రెస్పాన్స్లో కుకీ సెట్ చేయాలంటే ఇక్కడ ఇలా చూసారు కదా, ఈ పోస్ట్లో ఇక్కడ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ రెస్పాన్స్ ఆబ్జెక్ట్ డాట్ కుకీ అని చెప్పి రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ టోకెన్ నేమ్ టోకెన్ అని రాశాను, ఇక్కడ మీరు వేరియబుల్ నేమ్ ఏదైతే కావాలో అది రాసుకోవాలి. సెకండ్ వాల్యూ రెస్పాన్స్ డాట్ కుకీ ఆఫ్ కీ అండ్ వాల్యూ ఇలా ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చిన తర్వాత లాస్ట్లో రెస్పాన్స్ డాట్ సెండ్ ఈ రెస్పాన్స్ని మనం రిటర్న్ ఇచ్చేస్తాం. అప్పుడు మనకి రియాక్ట్కి కుకీ అనేది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను ఈ యూజర్ నేమ్ కాపీ చేస్తున్నాను, సో పేస్ట్ చేశాను. అలాగే పాస్వర్డ్ 1 2 3 4 5 6 ఇచ్చి సబ్మిట్ చేశాను. చూసారా, మెసేజ్ వచ్చేప్పటికి మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అలాగే కుకీని మనం చూసుకోవాలనుకుంటే అప్లికేషన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ లెఫ్ట్ మెనూ కుకీస్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. ఇలా యాక్చువల్గా క్లోజ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డొమైన్ నేమ్ వస్తుంది. మన డొమైన్ ఏంటి, లోకల్ హోస్ట్ 3006 కాబట్టి సో ఆ డొమైన్ ఓపెన్ చేశాను. చూసారా, ఇక్కడ టోకెన్లో టైం స్టాంప్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం Node.js నుంచి React.jsలోకి కుకీని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. కుకీ సెట్ అయిన తర్వాత React.jsలో మనం ఫెచ్ చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ సైన్ ఇన్ కాంపోనెంట్ ఉంది కదా, సో ఇక్కడ ఇనిషియల్ డిపెండెన్సీ యూజ్ ఎఫెక్ట్ ఒకటి రాసాము. ఇక్కడ document.cookie.match అని చెప్పి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇక్కడ టోకెన్ ఈక్వల్ టు అని చెప్పి రాసాను అనమాట. సో కుకీస్లో టోకెన్కి మ్యాచ్ అయిన వాల్యూని మనకి మ్యాచ్ అన్నదానికి రిటర్న్ చేస్తుంది. ఇది ఎరేగా వస్తుంది అనమాట. సో మ్యాచ్ ఆఫ్ 2 ఈ ఆర్గ్యుమెంట్లో మనకి టోకెన్ వాల్యూ ఉంటుంది. సో మీరు బ్రౌజర్లో చూసినట్లయితే ఇక్కడ కన్సోల్ పెట్టాం కదా, ఇక్కడ చూసినట్లయితే టోకెన్ వాల్యూ ఇది వస్తుంది అనమాట. ఈ విధంగా మనం బ్రౌజర్లో ఏదైనా కుకీ సెట్ అయి ఉంటే ఇక్కడ నేమ్ని ఇచ్చేయచ్చు,
ఆ నేమ్ ఇవ్వడం ద్వారా మనకి దాని ఒక వాల్యూని ఇక్కడ ఫెచ్ చేసుకోవచ్చు. మ్యాచ్ ఆఫ్ 2లోకి మనకి వాల్యూ వస్తుంది అనమాట. అయితే Node.js లోకి కుకీ ఎలా ఫెచ్ చేసుకోవాలి? దీనికోసం ముందుగా మనం ఏం చేయాలి అని అంటే cookie-parser అని చెప్పని ఒక ప్యాకేజ్ ఉంటుంది. cookie-parser. ఈ ప్యాకేజ్ npm ప్యాకేజీ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. కుకీ సెట్ చేయడానికి అయితే మనకి ఏమి ప్యాకేజ్ అవసరం లేదు. బట్ కానీ కుకీని రీడ్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా మనకి ప్యాకేజ్ ఉండాలన్నమాట. అందుకని cookie-parser అన్న ఈ ప్యాకేజీని మనం npm ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసి cookie-parser అని చెప్పని డిఫైన్ చేసాం. తర్వాత app.use cookie-parser అని చెప్పి ఇది కంపల్సరీగా రాయాలి. ప్యాకేజీ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ప్యాకేజీని తర్వాత అప్లికేషన్కి ట్యాగ్ చేయాలి. app.use అనే ఫంక్షన్ ద్వారా మనం ఈ cookie-parserని మనం అప్లికేషన్కి మ్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనం కుకీని యాక్సెస్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ ఈ ఫంక్షన్లో ఇక్కడ చూడండి నేను రాస్తున్నాను console.log request.cookies కుకీ నేమ్ టోకెన్ కదా, ఆ టోకెన్ అనేది రాసేసుకోవాలి. ఈ విధంగా రాసి సో నేను దాన్ని ఇక్కడ కాపీ చేసి ఇది పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కనుక కుకీ సెట్ అయి ఉంటే మనకి అది ఇక్కడ ఈ కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో నేను ఫామ్ని మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను. సో అప్లికేషన్ ఓపెన్ చేశాను, చూసారా ఇక్కడ కుకీ సెట్ అయింది, వచ్చేసింది request.cookies.token. దీని ద్వారా మనం ఆల్రెడీ కుకీ కనుక సెట్ అయి ఉంటే దాన్ని మనం రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా Node.js నుంచి కుకీస్ని మనం React.jsలోకి పంపించుకోవచ్చు. అలాగే రీడ్ చేయాలంటే కంపల్సరీగా cookie-parser అనే ప్యాకేజ్ ఉండాలి. అదే React.js నుంచి కాల్ చేయాలనుకుంటే document.cookies అనే ఫంక్షన్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. Thank you for watching this video.